హలో గైస్, ఈ 10 days అయితే గ్రూప్ ట్రిప్స్ ఇంకా లే చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసాం. చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఈ వీడియోస్ అన్ని నేను ఇంటికి రీచ్ అయిన తర్వాత వస్తాయి. ప్రెసెంట్ అయితే లే నుంచి వేరే వేరే స్టేట్స్ మీదుగా తుని రీచ్ అవుతాను. ఈ వీడియోస్ మాత్రం రెగ్యులర్గా వస్తాయి. నేను ఇంటికి రీచ్ అవ్వగానే ఆ 10 days మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. సైడ్స్ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను వెళ్ళే రూట్లో రాళ్ళు పడుతూనే ఉన్నాయి మీద నుంచి. గైస్, మనం ఇంకా లే వదిలిపెట్టి వెళ్ళే టైం వచ్చింది. ఇంక ఈరోజు లే నుంచి కార్గిల్ రూట్లోకి ఎంటర్ అవ్వాలి. ఈ పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ కొట్టించేద్దాం. పెట్రోల్ కొట్టించి ఇంక స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ మనకు పెట్రోల్ ఎక్కడ ఉంటుందో తెలియదు. పెట్రోల్ ప్రైస్ 102 ఉంది. మనం పదం సైడ్ ఇలా 459 ఉంది. కానీ ఇక్కడ కొత్తగా రూట్ వేసారంట, ఆ రూట్లోంచి వెళ్ళాలి. ఆ రూట్ వెతికి మొత్తం తిరిగి రావాలంటే ఆల్మోస్ట్ ఒక 400-500 ఉంటుంది. అది షార్ట్ కట్లో వెళ్ళిపోతే డైరెక్ట్ ఒక 150 kilometers మనం పద్దెనిమిది రీచ్ అయిపోతాం. ఇదే హాల్ ఆఫ్ ఫ్రేమ్, చాలా బాగుంది లోపల. ఒక రోజంతా పీస్ఫుల్గా కూర్చొని చదివి తెలుసుకోవడానికి అయితే చాలా విషయాలు ఉంటాయి లోపల. మనం అయితే ప్రెసెంట్ కార్గిల్ వెళ్ళే రూట్లో ఉన్నాం, కానీ మనం లెఫ్ట్ తిరిగి కొత్త రూట్లో నుంచి పదుం వెళ్తాం అన్నమాట. చూడాలి మరి ఆ రూట్ ఎలా ఉంటుందో. కొత్తగా ఇప్పుడే వేసారని చెప్పి విన్నాను. మనం వెళ్తే కానీ అది ఎలా ఉంటుందో తెలియదు మనకి. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ కొంచెం స్నోఫాల్ పడింది లైట్గా. దానివల్ల బాగా చలిగా ఉంది. అసలు ఎంత ఎండ ఉన్నా సరే చాలా చల్లగా ఉంది. చూడాలి మరి ఫ్రంట్కి వెళ్ళకపోతే లొకేషన్స్ ఎలా ఉంటాయో. కానీ లే చుట్టూ మాత్రం స్నోఫాల్ గట్టిగా పడుతుంది, అసలు మామూలుగా పట్టలేదు. ఇంకా అక్కడ కూడా పడుతుంది. ఫ్రంట్ వెళ్ళే కార్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. కొత్త వాళ్ళు టెస్టింగ్ ఏం తెచ్చారేమో, మళ్ళీ ఉంది అసలు డిజైన్. చాలా డిఫరెంట్గా ఉంది కారు. గైస్, ఇక్కడ అయితే చాలా మంది జనం ఉన్నారు. కొంచెం మ్యాగ్నెటిక్ హిల్ లేదంటే ఏటీవీ రైడ్స్ జరుగుతుంది ఇక్కడ. మ్యాగ్నెటిక్ హిల్ ఇదే 11,000 feet ఎత్తులో ఉందంట మ్యాగ్నెటిక్ హిల్. మ్యాగ్నెటిక్ హిల్ అయితే ఇప్పుడు దాకా అక్కడ జనాలు అయితే చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు ట్రై చేయట్లేదు వెహికల్ని అప్వర్డ్స్ వెళ్తుందో లేదో చూడడానికి. అది సింపుల్లీ ఆప్టికల్ ఇల్యూషన్ అంతే, అంత మించి ఏముండదు. గాయస్, ఇదే సంగం పాయింట్ అనుకుంటా. 2 rivers ఇక్కడ కలిస్తే మాట. ఒకసారి ఆప్ చూద్దాం. ఎగ్జాక్ట్గా మనం ప్రెసెంట్ అయితే కార్గిల్ వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి నిమ్ము అనే విలేజ్ దగ్గర నుంచి లెఫ్ట్ తిరిగి పదుము అనే ప్లేస్కి వెళ్ళాలి. మనం పదుము జాన్స్కర్ వెళ్ళే రూట్కి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ నేను కనుక్కుంటే 4x4 వెహికల్స్ని అలౌ చేస్తున్నారు, బైక్స్ని అలౌ చేయట్లేదని చెప్పి అన్నాను. చూడాలి, ప్లాన్ అంతా చేంజ్ అయిపోతే, ఒకవేళ అలా చేయకపోతే అలౌ చేస్తే ఇలా ఉంటుంది. ఆ రూట్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని కార్గిల్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా మనం. గైస్, ఈ రూట్ అయితే పదుపుకి వెళ్తుంది. 155 kilometers అంట. చూద్దాం వెళ్ళి మరి ఎక్కడ ఆపుతారో మనల్ని. అలా ఆపుతారో ఆపరో చూడాలి. రూట్ లేదని అంటున్నారు. పదుపు రూట్ లేదంట. ఓ షిట్, వీళ్ళందరూ ఎడక్కి వెళ్ళిపోతున్నారు రూట్ లేదని చెప్పి. నాట్ కనెక్టెడ్ టు పదం, వర్క్ ఇన్ ప్రాసెస్ అండ్ కన్వీనియన్స్ ఆఫ్ రిగ్రెటెడ్ అని చెప్పి రాసింది అక్కడ. రూట్ లేదనుకుంటా అయితే వెళ్ళడానికి. పదం ये तो उस तरफ से इधर से भी जा सकते हैं, इधर से भी जा सकते हैं. వెల్కమ్ టు సంగం. కరెక్ట్గా సంగం పాయింట్ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడాలి మరి ఏమవుతుందో. సంగం పాయింట్ ఏంటంటే ఇండస్ రివర్ ప్లస్ జాన్స్కర్ రివర్ రెండు ఇక్కడ కలుస్తాయి అన్నమాట. అదే సంగం పాయింట్. జాన్స్కర్ రివర్ అయితే లైట్గా గ్రీన్ కలర్లో ఉంటుంది, మన ఇండస్ రివర్ అయితే బ్లూ కలర్లో ఉంటుంది, కొంచెం లైట్. అదే సంగం పాయింట్. గ్యాస్ అక్కడ అయితే బంగీ జంప్ ఉంది, అక్కడి నుంచి కింద దిగాలన్నమాట. కానీ ప్రైస్ ఎక్కువ. ట్రై చేద్దాం తర్వాత ఎప్పుడైనా. ఎక్కడికక్కడ రోడ్డు మీద ఇలా పడిపోయి ఉన్నాయి రాళ్ళు, మొత్తం రోడ్ అంతా. కానీ రోడ్ అయితే చాలా బాగుంది, మరి ఎంత దూరం బాగుంటుందో తెలీదు. దగ్గర ఒక 20 kilometers నుంచి అయితే ఫ్రంట్ నుంచి ఏ బైక్స్ రావట్లేదు, బ్యాక్ నుంచి కూడా ఏ బైక్స్ రావట్లేదు. చిల్లింగ్ ఫ్రంట్ విలేజ్ రోడ్ అక్కడ దాకా బాగుంటుందేమో, ఆ తర్వాత బాగోకపోవచ్చేమో. మరి చూడాలి ఏమవుతుందో. హాయ్.
గాయస్ నేను ప్రెజెంట్ అయితే జాన్స్కర్ వెళ్ళే రూట్లో ఉన్నాను. ఇక్కడ చూడండి కుక్క ఉంది నా చుట్టూ తిరుగుతుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకో 20 కిలోమీటర్స్ వరకు రోడ్డు బాగానే ఉంటుందంటే తర్వాత ఇబ్బంది. టీ అడిగాను, టీ అయితే చాలా బాగుంది టేస్ట్. ఇది చూడండి ఎలా చూస్తుంది నా పక్కన కూర్చొని క్యూట్గా, భలే ఉంది. టైం 12 అవుతుంది. మ్యాగీ కూడా తీసుకున్నాను, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి మొత్తం బట్టలు ఇవే వేస్తున్నారు, చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం. ఇదంతా ఈ కార్లో ఉన్నాయి కిందకి, బాగుంది. గైస్ దాంట్లో చిన్న షాప్ కనిపించింది, ఇక్కడ టీ తాగి నూడిల్స్ తిన్నాను, డోల్ అయిందని చెప్పి. బాగుంది టేస్ట్. ఇక్కడ హోమ్ స్టేస్ కూడా ఉన్నాయంటే, చిన్న చిన్న రాళ్ళతో కట్టి రూమ్స్ ఉన్నాయి. 1500 అలా తీసుకుంటారంట విత్ ఫుడ్. నైస్. చూద్దాం ఇంకొక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ రోడ్ బాగుంటుందంట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట అసలు సినిమా. చూద్దాం ఏమవుతుందో. వెదర్ ఒకటి మెయిన్ ఇష్యూ, వెదర్ ఒకటి బాగోలేదు, స్నో పడేలా ఉంది. చూద్దాం. గాయ్స్ రోడ్ చూడండి ఎంత అద్దానంగా ఉందో, భయంకరంగా ఉంది. బ్రో యూ గోయింగ్ పదుమ్? ठीक है ठीक ठीक है. पदम रूट चिलिंग में हाँ वहाँ पे पोस्ट पे वापस कर दे रहे हैं. हम भी लोग वहीं से वापस ही आए. ठीक है 1 घंटा बोल के जाने दो मना कर दिया उन्होंने. ठीक है. గైస్ ఇది అనుకుంటా చెక్ పోస్ట్. అలా చేయట్లో ఉంది ఇల్లు. చూద్దాం ఏం చెప్తారో ఏటో విని ట్రై చేద్దాం. గైస్ ఈ రోడ్ అయితే క్లోజ్, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఎందుకంటే ఫ్రంట్ మెయిన్ బ్లాస్టింగ్ జరుగుతుందంట, దానివల్ల ఇంకా అసలు అలౌ చేయట్లేదు. ఫ్రంట్కి వెళ్ళి ఇంకో రూట్ ఏదైనా వెతకాలి. ఫ్రంట్ సైడ్స్ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను వెళ్ళే రూట్లో రాళ్ళు పడుతూనే ఉన్నాయి, మీద నుంచి ఎక్కువ పడుతుంది. గైస్ ఇప్పుడు ఈ అకౌంట్కి ఆ అకౌంట్కి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. మొత్తం ఆ పక్కన అంతా మంచి పడుతుంది, ఈ పక్కన అంతా ఎండ. మేము దాటి కొంచెం ఫ్రంట్ రాగానే ఇక్కడ గట్టిగా ఘాట్ రోడ్ ఉంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది కొంచెం. లొకేషన్ చాలా బాగుంది అసలు, మొత్తం మబ్బులైనా కిందకి దిగిపోతున్నట్టు భలే ఉంది అసలు. రోడ్ చూడండి ఎలా ఉందో, అక్కడ కింద దిగిన కార్లు లారీలు కూడా కనబడట్లేదు, అంత గొయ్యి ఉంది కిందకి. మళ్ళీ అక్కడి నుంచి అప్పు. ఇక్కడి నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది అసలు. ఆ కొండపైన లైట్గా స్నో పడుతుంది. ఇక్కడ దారిలో మొత్తం లారీలు అన్నీ ఆపేసి వంట చేసుకుంటున్నారు అందరు కలిపి ఒకసారి. ఇండస్ రివర్ జాన్స్కర్ రివర్ కలిపి ఫ్లో అవుతుంది కిందకి. దీని పక్క నుంచే రోడ్డు కార్గిల్. నోర్లా విలేజ్ అంటే ఇలా ఉంది అసలు. మంది కొండల మధ్యలో గ్రీనరీగా చాలా బాగుంది. ఈ విలేజ్ భలే ఉంది, షాప్స్ ఎక్కువ ఉన్నాయి బాగా. మన సైడ్ లాగా రోడ్ అంతా షాప్స్ ఇటు అటు. ఇలాంటి విలేజ్ ఇక్కడ ఒకటే చూసాను నేను, ఎన్ని షాపులతో. లే నుంచి కార్గిల్ వెళ్ళే రూట్ మొత్తం కొండల్లోకి ఉంది, మొత్తం కొండల మధ్యలో నుంచి కింద నుంచి వెళ్తుంది అన్నమాట. మొత్తం ఘాట్ రోడ్డే. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. ఈ టెంపుల్ భలే ఉంది, కొండబారున ఓతుని సంబంధించిన ఉంది. అక్కడి నుంచి అలా వెళ్ళాలన్నమాట. రోడ్ చూడండి ఎలా ఉంది. ఎక్కడి నుంచి కింద నుంచి మళ్ళీ కొండపైకి ఎక్కేసి మళ్ళీ కొండ మధ్యలో నుంచి, 2 కొండల మధ్యలో నుంచి అలా ఉంది దారి, ఎలా ఉంది. లాంబూర్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందో. దీన్నే మూన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే మూన్ మీద ఎలా ఉంటుందో సాయిల్ ఇక్కడ కూడా అలా ఉంటుందని చెప్పి అంటుంటారు. చాలా డిఫరెంట్గా ఉంది కదా అంతా. అంతే ఇసుక కింద ఉంది. అమ్లూరుకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ హోమ్ స్టేస్ అవి బాగా ఉన్నాయి, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. పైన మానిస్ట్రీ అనుకుంటా, లేదా హౌసెస్ ఉన్నది. మానిస్ట్రీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం ఏవో పంటలు పండిస్తున్నారు.
ఆలు ఇంకా ఏవో రకరకాల బండి పండిస్తున్నారు. ఇలా ఉంది ఈ ప్లేస్. అంత తిరిగి మళ్ళీ కొండపైకి వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఆ కొండ దిగాలి. వెళ్తే మొత్తం ఇంకా రోడే హైట్కి ఆ కొండపైకి వెళ్ళాలి. కొంచెం దూరం వచ్చిన తర్వాత చలి బీభత్సంగా పెరిగిపోయింది. కొన్ని చోట్ల మంచు కూడా ఉంది. మళ్ళీ హైట్కి వెళ్ళిపోతున్నాం బాగా కింద నుంచి పైకి. చూడాలి ఇంకా ఫ్రంట్ దారి ఎలా ఉంటుందో. ఒక 70-80 కిలోమీటర్స్ ఉంది మన కార్గిల్ రీచ్ అవడానికి. గైస్ ఇప్పుడే ఫాతుల్లో టాప్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి సన్సెట్ చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది వ్యూ. ఈ రైట్ లెఫ్ట్ అంతా మొత్తం స్నో ఉంది. చాలా బాగుంది వ్యూ అయితే. కానీ గాలి విపరీతంగా ఉంది, చలి కూడా చాలా ఎక్కువ ఉంది. కొంచెం సేపట్లో చైడ్ పడిపోతుంది. ఇంకా 60 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం. చైడ్ పడిపోయేటట్టు ఉంది. అక్కడ మళ్ళీ రూమ్స్ తీసుకోవాలి, దొరుకుతాయో లేదో చూద్దాం ఏమవుతుందో. కార్గిల్ 63, ద్రాస్ 121, శ్రీనగర్ 263. రేపు ఇంకా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నది. ఇంకా ప్లానింగ్ లేదు, ఇంకా క్లారిటీ లేదు. జాన్స్కర్ నుంచి వెళ్ళాలో లేదంటే శ్రీనగర్ నుంచి వెళ్ళిపోవాలో అర్థం కావట్లేదు. జాన్స్కర్ అంటే చూడడానికి అంతగా ప్లేసెస్ ఏం లేవు, కానీ ఆ రూట్ ఒకటి మిస్ అవుతుంది. చూడాలి. జాన్స్కర్ వెళ్తే మెయిన్ ఇష్యూ ఏంటంటే జాన్స్కర్ ఎక్స్ప్లోర్ చేస్తే మళ్ళీ మనాలి మీద సేమ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. అదే శ్రీనగర్ నుంచి వెళ్తే జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది. ఈ కార్గిల్ వెళ్ళే రూట్ అంతా మొత్తం కొండల మీద ఉంది. అసలు కొండలు దిగట్లేదు. కొండల మీద అలా తిరుగుతూనే ఉంది బండి. ఇటు అటు ఇటు అటు. ఇంకా 39 కిలోమీటర్స్ ఉంది, తరగట్లేదు అసలు. ఈ దగ్గరలో హోమ్ స్టేస్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. మ్యాప్లో చూపిస్తున్నాయి కానీ నెంబర్స్ గమనించట్లేదు. ఈ కార్గిల్ వెళ్ళే రూట్ నైట్ టైం చీకటి పడితే చాలా కష్టంగా ఉంటుంది డ్రైవింగ్. ఎందుకంటే మొత్తం కరువుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మన బండికి ఇంకా లైట్ తక్కువ వల్ల ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. హైవే హెవెన్స్ అని చెప్పి ఇక్కడ కార్గిల్కి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉందనగా రోడ్డు పక్కన కనిపించింది. ఫోన్ చేశాను, మార్నింగ్ చెక్అవుట్ చేసేస్తాను ఎంత పడుతుంది అని అడిగితే 400కి ఒప్పుకున్నారు. పర్లేదు 400కి అసలు రూమ్ అంటే గ్రేట్. చూడాలి అసలు రూమ్ ఎలా ఉందో చూడాలి ముందు ఎంత అనుకుంటుందో. పర్లేదు ఎలా ఉన్నా సరే 400కి చాలు మనకి, అంత మించి అవసరం లేదు. మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి. కార్గిల్ వెళ్ళే రూట్లో మనకి తక్కువ రేట్కి మంచి రూమ్ దొరికింది. జస్ట్ 400 మాత్రమే. రూమ్ చూస్తా చూడండి, ఎంత కొత్తగా ఉన్నాయి మొత్తం. హోమ్ స్టే ఇది చూడండి ఎంత బాగుందో. జస్ట్ 400 అంతే. చాలా బాగుంది కదా 400కి. బెస్ట్. భయం మాయం చేసే